హీరో అల్లు అర్జున్ పై తమకు ఎలాంటి కక్ష లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మహిళ చనిపోతే అరెస్టు చేయొద్దు అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. తెలుగు చిత్రసీమ హైదరాబాద్ కు రావడానికి కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రులే ప్రధాన కారణమన్నారు మహేష్. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. పార్టీ బలోపేతం కావాలంటే కొంతమంది కొత్త వారికి పదవులు ఇస్తే తప్పేంటని కవితను ప్రశ్నించారు పీసీసీ చీఫ్. బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ చిత్రసీమకి వ్యతిరేకమైనటువంటి ఒక మాట మాట్లాడడం జరిగింది. నేను ఆ నాయకులు సూటిగా అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి తెలుగు చిత్రసీమకి ఎనలేని అనుబంధం. అన్నపూర్ణ స్టూడియో మొదలుకొని రామానాయుడు స్టూడియో కావచ్చు, పద్మాలయ స్టూడియో కావచ్చు, హైదరాబాద్లో వెలిసిన ప్రతి స్టూడియోకి ప్రభుత్వ పరంగా భూములిచ్చి చిత్రసీమని హైదరాబాద్లో అభివృద్ధి కావాలని, హైదరాబాద్కి చిత్రసీమ తరలి రావాలని ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి వెసులుబాటు వల్లే తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు వచ్చింది. ఇవాళ మాట్లాడుతున్న బీజేపీ నాయకులు ఆనాడు అసలు రాజకీయ ముఖ చిత్రం లేకపోవచ్చు. చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని నేను బండి సంజయ్ గారికి, గౌరవనీయులు లక్ష్మణ్ గారికి చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ లేనిదే తెలంగాణ తెలుగు చిత్రసీమ హైదరాబాద్కి రాలంటి పరిస్థితి. ఇవాళ అనుకోకుండా ఒక సంఘటన జరిగి ఆ సంఘటనలో ఒక బీదవాడు చనిపోవడం, దాంట్లో జరిగినటువంటి లొసుకుల వల్ల చట్టం తన పని తను చేసుకుంటూ అల్లు అర్జున్ మీద కేసులు పెట్టడం జరిగింది. దాని తర్వాత కోర్టు బెయిల్ జరిగింది. ఏ కథానాయకుడి మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి కూడా వ్యక్తిగతంగా ప్రేమ తప్ప దేశాలు ఉండవు. దాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్న తీరుని నేను ఖండిస్తూ ఉన్నాను. తెలుగు చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని అనుబంధం ఉంది.